ఢిల్లీ రాజకీయం లీడర్ల ముచ్చట చూసిరు కదా. ఇక ఇప్పుడు ఢిల్లీ కుక్కల గురించి చెప్పాలి. ఢిల్లీ కుక్కల నిజమేనా కారడ్డం ఆడుతున్నావా అని అనేరు. అరే నేను ఇప్పుడు ఎందుకు కారడ్డం ఆడుతున్నా, నిజంగా ఢిల్లీ కుక్కల ముచ్చటనే చెప్పుకోవాలి. ఆ కుక్కలకు కష్టం వచ్చింది కానీ అవి బాధపడతలేవు. కుక్కలకు కష్టం వస్తే వాటిని పాయిరంగా చూసుకునే మనుషులు తన్లాడుతుర్రట. ఎందుకంటారా, ఇక ఇంకొన్ని వద్దులల్లా ఢిల్లీ రోడ్ల మీద ఒక్కటంటే ఒక్క కుక్క కూడా కనబడదట కాదు. ఎందుకంటారా, పారి మరి చెప్తాగానే. ఇంకొక 2 నెలలల్లా ఢిల్లీ పట్టణంలో ఒక్కటంటే ఒక్క కుక్క కూడా కనబడదుల్లా. కనబడుడేంది, బాబో అన్న సప్పుడు కూడా వినబడద్దు, అట్లా చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. అయితే ఈ నడుమ ఢిల్లీలో కుక్కలకు పిసలెత్తాంది కదా, ఎవరిని పడితే వాళ్ళని కాటు పెడుతున్నాయి. జనాలకు రేబీస్ గీబీస్ అనుకుంటా పీమర్లు వస్తున్నాయి. ఆ కుక్కల్ని కొడితేనేమో జంతు ప్రేమికులు కోపాలచ్చుడు, చంపుతనేమో కేసులు పెట్టుడు, జనం పానాలు పోతుంటేనేమో వాళ్ళ కుక్కల మీద ప్రేమ చూయించుకుంటా ఆందోళన చేసుడు. ఇక ఇట్లా కాదని కోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక్క కుక్క కూడా కనబడద్దు, వాటికి సపరేట్ ఒక షెల్టర్ పెట్టుర్రి, లేకుంటే మంచిగా ఉండదు, జనం పోతుంటే ఏంది రావాయినా అని కోర్టు గరవైంది. అగరిసే కుక్కల కోసం ఎవరైనా పోరాటం చేసుడు, వాటి కోసం మలమల పిటిషన్లు పెట్టుడో చేస్తే అస్సలు తీసుకోవద్దు అని కూడా అన్నదట పెద్ద కోర్టు. కుక్కల కంటే మనుషుల పానమే ముఖ్యం కదా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నదట. అయితే ఇదివరకు గట్లనే ఢిల్లీలో కుక్కలు ఉండొద్దని చెప్పి వాటిని వేరే జాగ్రత్తకు పట్టుకపోతా అంటే ఈ జంతు కార్యకర్తలు అడ్డం పడ్డరు, కోర్టులకు పోయిరు. ఆ పని ఆన్ని ఆగింది. అవేమో జనాలను గడుచుడు పెట్టినాయి. కానీ ఈసారి గట్లు ఉండదు, ఎవ్వరి మాట ఇనుడే లేదు, ఏ పిటిషన్ తీసుకునే లేదని పెద్ద కోర్టు చెప్పింది. కాబట్టి ఢిల్లీ కోర్టు కుక్కల వేట షురూ చేస్తుంది అన్నట్టు.